ఇన్స్టిట్యూషన్స్ చూస్తున్నామా లాస్ట్ క్లాస్లో వి లుక్డ్ ఎట్ ఆర్బీఐ, వి ఆల్సో లుక్డ్ ఎట్ మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ కార్పొరేషన్ గురించి, అలాగే నోట్ ముద్రన్ కార్పొరేషన్ గురించి కూడా చూసాము. ఇవాళ మనం లెట్స్ లుక్ ఎట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కథ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. అయితే రీజనల్ రూరల్ బ్యాంక్ గురించి మనం తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1960s మనకి ఏమైందంటే బ్యాంక్ నేషనలైజేషన్ జరిగింది. అంటే బ్యాంక్స్ అన్నిటిని కూడా ప్రభుత్వ పరం చేసేసుకుంది, అంటే గవర్నమెంట్ ఓనర్ అయిపోయింది. అప్పటికున్న ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం కొనేసుకుందని అర్థం. నేషనలైజేషన్ అంటే మీనింగ్ అది. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ బ్యాంక్స్గా మారిపోయాయి. అయితే నేషనలైజేషన్ అయిన తర్వాత కూడా మెయిన్ ప్రాబ్లం 1960s ప్రభుత్వం ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్, పల్లెటూరులో విలేజెస్లో ఉండే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్రెడిట్ అందుబాటులోకి తేవడం అనేది ప్రధాన సమస్య. క్రెడిట్ అంటే ఏంటి? అప్పు. ఎటువంటి క్రెడిట్? ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ ఆర్ అప్పు ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఆర్గనైజేషన్స్ నుంచి, అంటే బ్యాంకులు ఇలాంటి సంస్థల ద్వారా అప్పు ఇవ్వడం. ఇది ఫార్మర్స్కి ఇటువంటి క్రెడిట్ అందించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకని ఏం చేశారంటే ఈ క్రెడిట్ అనేది అందుబాటులో రావడం కష్టమని చెప్పి అప్పుడు ఫార్మర్స్ ఏం చేసేవారు? దే యూస్ టు టేక్ మనీ ఫ్రమ్ మనీ లెండర్స్. పల్లెటూరులో వడ్డీ వ్యాపారులు ఉండేవారు. ఈ మనీ లెండర్స్ దగ్గర రైతులు అప్పు చేసేవారు. అంటే వ్యవసాయం చేయడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనీ లెండర్స్ దగ్గర తీసుకొని వ్యవసాయం అయిన తర్వాత వచ్చిన పంటతో ఆ డబ్బులతో అప్పు తీర్చేవాళ్ళు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ డబ్బు ఇచ్చే బదులు వాళ్ళు పండిన పంటనే ఆ మనీ లెండర్స్కి ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ప్రైసెస్కి కొనేవాళ్ళు, రైతుల దగ్గర తక్కువ ప్రైస్కి కొనేవాళ్ళు. సో దీనివల్ల ఫార్మర్ కష్టపడమే తప్పితే ఫార్మర్కి మిగిలేది లేకుండా అయిపోయింది. మనీ లెండర్స్ ఆల్సో యూస్ టు ఛార్జ్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఛార్జ్ చేసేవాళ్ళు. ఎవరు? మనీ లెండర్స్. ఇది పరిస్థితి. సో ఈ పరిస్థితి నుంచి రైతుల్ని రక్షించాలంటే మనం చేయాల్సిందేంటి? వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది అందుబాటులోకి తేవాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అవైలబుల్, వీ హ్యావ్ టు మేక్ ఇట్ అవైలబుల్ టు ఫార్మర్స్. అది ఫార్మర్స్కి అది అవైలబుల్గా ఉండేలా చేయాలి అంటే దానికోసం ఆర్గనైజేషన్స్ని పెట్టాల్సిన అవసరం అనేది వస్తుంది. అది ప్రధాన సమస్యగా మారిందన్నమాట. ఆ టైంలో రైతులకి ఎట్లా మనం ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ అన్నీ ఏం చేస్తాయంటే జనరల్గా బ్రాంచెస్ అన్నీ కూడా సిటీస్లో పెడతాయి లేదా టౌన్స్లో పెడతాయి. ఒక విలేజ్లో బ్యాంక్ పెడితే వర్కౌట్ అవుతుందా? అక్కడ ఎనఫ్ డిపాజిట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారా? ఎనఫ్ లోన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారా? మనకు ఖర్చులు వస్తాయా రావా అనే క్వశ్చన్ మార్క్స్ వల్ల విలేజెస్ వరకు నార్మల్ బ్యాంక్స్ ఎక్స్పాండ్ అయ్యేవి కాదు. సిటీస్ వరకే ఉండేవి. సో సిటీస్ వరకే ఉండేవి, టౌన్స్ విలేజెస్ వరకు ఎక్స్పాండ్ అయ్యేవి కాదు. అందుకని ఏం చేద్దాం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటని ఆలోచించి 1975లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ నరసింహం వర్కింగ్ గ్రూప్. ఇవి మీకు అడుగుతారు ఎగ్జామ్లో. నరసింహం వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది. ఓకేనా? సో నరసింహం వర్కింగ్ గ్రూప్ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో, వాళ్ళు ఏవైతే రికమెండేషన్స్ ఈ నరసింహం వర్కింగ్ గ్రూప్ ఇచ్చిందో, బేస్డ్ ఆన్ దీస్ రికమెండేషన్స్ 1975లోనే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్డినెన్స్ అనేది పాస్ అయింది. ఆర్డినెన్స్ అంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారి ద్వారా ఫస్ట్ ఆర్డినెన్స్ అనేది పాస్ అయింది. 1976లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆర్ఆర్బి యాక్ట్ కింద మార్చారు. ఆర్డినెన్స్ యాక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఆర్డినెన్స్ ఇస్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ప్రెసిడెంట్ లేదా స్టేట్ లెవెల్ అయితే గవర్నర్, సెంట్రల్ లెవెల్ అయితే ప్రెసిడెంట్ ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ అంటే ఇట్ హ్యాస్ ఈక్వల్ ఎఫెక్ట్ ఆఫ్ అన్ యాక్ట్. పార్లమెంట్లోనూ స్టేట్ లెజిస్లేచర్లో చేసిన చట్టానికి ఎంత విలువ ఉంటుందో దానికి అంతే పవర్ ఉంటుంది. కాకపోతే ఆర్డినెన్స్ కంటిన్యూస్గా ఉంచడానికి లేదు. కొంత పీరియడ్లో, అంటే మళ్ళీ ఎప్పుడైతే నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయో అప్పుడు ఏ బిల్ అయితే మీరు ఆర్డినెన్స్గా మార్చారో దాన్ని పార్లమెంట్లో యాక్ట్ కింద బిల్లు కింద ప్రవేశపెట్టి పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని యాక్ట్ కింద మార్చుకోవాలి. సో 1975లో ఆర్డినెన్స్ వచ్చింది. 1976లో యాక్ట్ అనేది కూడా రావడం అనేది జరిగింది. ఆ రకంగా 1976లో మనకి ఆర్ఆర్బి యాక్ట్ వచ్చిందని చెప్పాలి. ఆర్డినెన్స్ 1975లో, యాక్ట్ 1976 అని మీరు చెప్పాలి. అయితే భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఏంటి? దీని పేరేంటి? రీజనల్ రూరల్ బ్యాంక్. నా ఆబ్జెక్టివ్ ఏంటి? రూరల్ ఏరియాస్లో ఉన్న అగ్రికల్చర్ మీద బేస్ అయిన ఫార్మర్స్ ఇట్లాంటి వాళ్ళకి లెండింగ్ పెంచడం కోసం, వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందుబాటులోకి తీసుకురావడం అనేది దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. సో ఈ ప్రాసెస్లో వచ్చిన ఫస్ట్ ఆర్ఆర్బి లేదా రీజనల్ రూరల్ బ్యాంక్ ఏదమ్మా? ప్రథమ గ్రామీణ బ్యాంక్.
ప్రథమ గ్రామీణ్ బ్యాంక్ ఈజ్ ది ఫస్ట్ ఆర్ఆర్బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. అయితే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి మీకు అడిగే ఇంకొన్ని ప్రశ్నలు ఎలా అడుగుతారంటే, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్కి ఓనర్ ఎవరు, ఇవి ప్రైవేటా కాదు, గవర్నమెంటా కరెక్టే, ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, లేదా వేరే బ్యాంక్ ఏదైనా దీంట్లో స్పాన్సరా. బేసికల్గా మూడు కూడా. ఒక రీజనల్ రూరల్ బ్యాంకులో ముగ్గురు ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సమ్ షేర్ విచ్ ఇస్ 50% షేర్ హోల్డింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్కి 15% షేర్ ఉంటుంది, ఆ పర్టికులర్ ఏ స్టేట్ అయితే పెట్టారో ఆ స్టేట్కి. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఏ స్పాన్సర్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉన్న ఎస్బీఐ కావచ్చు, మనకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఆల్రెడీ ఉన్నాయి కదా, ఈ బ్యాంకులు కూడా ఇందులో పార్ట్నర్స్ అనమాట. సో 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 15% దట్ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్, అండ్ స్పాన్సర్ బ్యాంక్. ఎస్బీఐ అంటే మీనింగ్ ఏంటి, స్పాన్సర్ బ్యాంక్. సో రిమైనింగ్ 35% స్పాన్సర్ బ్యాంక్. రీజనల్ రూరల్ బ్యాంక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీకు అడగొచ్చు, అడిగితే ఆన్సర్ ఇది. ఫస్ట్ ఆర్ఆర్బి ఏది మన కంట్రీలో అంటే ఆన్సర్ ఇది. అది ఏ కమిటీ ఆధారంగా వచ్చింది అంటే ఆన్సర్ నరసింహం వర్కింగ్ గ్రూప్. చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1976 ఆర్ఆర్బి యాక్ట్, 1975 ఆర్ఆర్బి ఆర్డినెన్స్. మీకు ఆర్డినెన్స్ పరంగా అడిగితే ఇది, యాక్ట్ పరంగా అడిగితే ఇది. ఇవి మీరు తెలుసుకోవాల్సిన అంశాలు. ఎందుకు తీసుకొచ్చారంటే టు ఇంప్రూవ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టు ఫార్మర్స్కి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అని అందుబాటులోకి తీసుకురావడం అనే ఆబ్జెక్టివ్తో మేము తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులకి క్రెడిట్ ఎలా వచ్చేది, మనీ లెండర్స్ నుంచి, హూ యూజ్ టు చార్జ్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు యాజ్ ఫార్ యాజ్ ఆర్ఆర్బీస్ ఆర్ కన్సర్న్. అంతే. నెక్స్ట్ మనం చూడాల్సింది నాబార్డ్. నాబార్డ్ గురించి మనం తెలుసుకుందాం. సో నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982. ఓకే, 1982లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగిందనమాట బై ఏ స్పెషల్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఒక స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చింది. నాబార్డ్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, దీని వెనకాల కూడా ఏమైనా కమిటీస్ ఉన్నాయా అనేది కూడా మనం చదవాలి. అయితే నాబార్డ్కి ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు దేర్ వాజ్ ఏ కమిటీ. ప్రతిదానికి కూడా కమిటీస్ అడుగుతారు, ఏ కమిటీ నివేదిక ఆధారంగా ఈ బ్యాంకులు క్రియేట్ చేశారని. సో కమిటీ టు రివ్యూ ది అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ కమిటీ పేరు రాసుకోండి, కమిటీ టు రివ్యూ ద అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనే పదం చూసారా, అగ్రికల్చర్కి రూరల్ డెవలప్మెంట్కి అవసరమైన ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందుబాటులో ఉందా, దాని అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటిని రివ్యూ చేయమని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎవరు దీని చైర్మన్, కమిటీ చైర్మన్ ఎవరంటే బి శివరామన్. బి శివరామన్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ. సో బి శివరామన్ గారి నేతృత్వంలో ఈ కమిటీని మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ కమిటీ, మనకి నాబార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ కమిటీ అండ్ నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982. తర్వాత పార్లమెంట్లో ఒక స్పెషల్ చట్టం చేసి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నాబార్డ్ యొక్క పవర్స్ ఏంటి, నాబార్డ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా మనం అడగాలి. ఫుల్ ఫామ్ ఏంటమ్మా నాబార్డ్ది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది ఈ బ్యాంక్ యొక్క ఫుల్ నేమ్. సో ఈ బ్యాంక్ యొక్క పవర్ ఏంటి అంటే, ఇట్ హ్యాస్ పవర్స్ టు డీల్ విత్ ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు పాలసీ, ప్లానింగ్ అండ్ ఆపరేషన్స్. పాలసీ, ప్లానింగ్ అండ్ ఆపరేషన్స్ in giving credit
and other economic activities in the rural areas. In giving credit and other economic activities in the రూరల్ ఏరియాస్ అనమాట. సో వీటన్నిటిని డీల్ చేసేయడానికి అవసరమైన పవర్స్ అనేవి ఎవరికి ఉన్నాయి? నాబార్డ్కి ఉన్నాయి. ఇట్ హెస్ పవర్స్ టు డీల్ విత్ పాలసీ, ప్లానింగ్ అండ్ ఆపరేషన్స్. రూరల్ డెవలప్మెంట్కి, రూరల్లో ఎకనామిక్ యాక్టివిటీస్కి, క్రెడిట్ మరియు అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం అవసరమైన పాలసీని తీసుకురావడం కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన పవర్స్ నాబార్డ్ చేతిలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అయితే నాబార్డ్కి ఆథరైజ్డ్ క్యాపిటల్ 30,000 crores. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఇనీషియల్గా అందులో పెట్టిన పెట్టుబడి అన్నట్టు చెప్పచ్చు. ఆథరైజ్డ్ క్యాపిటల్ 30,000 కోట్ల పెట్టుబడితో ఇది నాబార్డ్ అనేది ప్రారంభమైంది. అయితే నాబార్డ్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఎ రీఫైనాన్సింగ్ ఆర్గనైజేషన్. ఇది గుర్తుపెట్టుకునే పదం ఇంపార్టెంట్. ఇట్స్ ఎ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. రీఫైనాన్సింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు రీఫైనాన్సింగ్ అంటే మీనింగ్, నాబార్డ్ ఉంది, నాబార్డ్ డైరెక్ట్గా కస్టమర్స్కి డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు. నాబార్డ్ లెండ్స్ టు బ్యాంక్స్. బ్యాంక్స్కి నాబార్డ్ లెండ్ చేస్తుంది. బ్యాంక్స్ ఇంటర్న్ లెండ్ టు కస్టమర్స్. కస్టమర్స్కి బ్యాంక్స్ లెండ్ చేస్తారు. దీన్ని రీఫైనాన్సింగ్ అంటాం. బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కస్టమర్స్కి లెండ్ చేశారనుకోండి, అది డైరెక్ట్ ఫైనాన్స్. దిస్ ఈజ్ డైరెక్ట్ ఫైనాన్స్. ఇది రీఫైనాన్స్. యు ఆర్ గెటింగ్ మనీ ఫ్రమ్ నాబార్డ్ విచ్ ఇంటర్న్ ఈస్ గెటింగ్ టు కస్టమర్స్. మీకు క్వశ్చన్ ఒకవేళ అడిగితే నాబార్డ్ డైరెక్ట్గా కస్టమర్స్కి లెండ్ చేస్తుంది. ఒక రైతుకు డబ్బులు కావాలి, నాబార్డ్ దగ్గర అప్పు తీసుకోవచ్చా? నో. నాబార్డ్ ఆర్ఆర్బీస్కి ఇస్తుంది, ఆర్ఆర్బీస్ దగ్గర నువ్వు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? నాబార్డ్ నుంచి ఆర్ఆర్బీస్ వస్తే ఆర్ఆర్బీస్ నుంచి మనం తీసుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్గా నాబార్డ్ దగ్గర కస్టమర్ అప్పు తీసుకోవడానికి ఆస్కారం అనేది లేదు, స్కోప్ అనేది మనకి లేదు. గాట్ ఇట్? దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ నాబార్డ్ అనమాట. నాబార్డ్ కదా ఇది. ఓకే, ఇంకా ఏం చేస్తుంది నాబార్డ్? క్రెడిట్ డెలివరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. రూరల్ ఏరియాస్లో క్రెడిట్ డెలివరీ సిస్టమ్ని మానిటర్ చేస్తుంది, స్కీమ్స్ తీసుకొస్తుంది, క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ని ట్రైన్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆర్ఆర్బీస్. ఈ ఆర్ఆర్బీస్ అన్నిటిని ఎవరు చూస్తారంటే నాబార్డ్ చూస్తుంది. దే ఆర్ ఆల్ అండర్ నాబార్డ్. They are all under NABARD. ఇవన్నీ కూడా మనకి నాబార్డ్ పరిధిలోకే వస్తాయి, నాబార్డ్ కిందకి వస్తాయి. నాబార్డే వాటిని అడ్మినిస్టర్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. బట్ దే ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. అర్థమవుతుందా? దే ఆర్ మానిటర్డ్ అండ్ అడ్మినిస్టర్డ్ బై నాబార్డ్. నాబార్డ్ అడ్మినిస్టర్ చేస్తుంది, ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ, కానీ ఆర్ఆర్బీస్కి హెల్ప్ చేసేది డే టు డే ఫంక్షనింగ్లో వాటన్నిటిలో కూడా మానిటర్ చేసేది నాబార్డ్ అనమాట. ఈ రెండు డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రెండు సేమ్ కాదు. రూరల్ బ్యాంకింగ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ అగ్రికల్చర్. ప్రధానంగా ఏంటంటే రూరల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్. రూరల్ క్రెడిట్, రూరల్ డెవలప్మెంట్, ఈ రెండు కూడా నాబార్డ్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్స్. వయా ఆర్ఆర్బీస్, వయా తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి చెప్తాము. కోఆపరేటివ్ బ్యాంక్స్ని యూజ్ చేసుకొని, ఆర్ఆర్బీస్ని యూజ్ చేసుకొని ఈ కార్యక్రమాలు ఫుల్ఫిల్ చేయడానికి నాబార్డ్ చేస్తుంది. నాబార్డ్ ఫండ్స్ కూడా బ్యాంకులకు ఇచ్చి బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి రీఫైనాన్స్ అంటే వాళ్ళకి అప్పులు ఇమ్మని చెప్తూ ఉంటుందన్నమాట. కస్టమర్స్తో డైరెక్ట్గా నాబార్డ్ ఇంటరాక్ట్ అవ్వదు. ఇట్ ఇంటరాక్ట్స్ వయా దీస్ బ్యాంక్స్ అనమాట. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ పెండింగ్ ఉన్నాయి, అలాగే కొన్ని డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఐ ఓన్లీ టేకప్ లిటిల్ బిట్ 20 minutes 15 minutes చిన్న బిట్స్గానే నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం రిమైనింగ్ టాపిక్స్.